జిల్లాకు చెందిన వినోద్ యూపీఎస్సీ ఫలితాలు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 577 ర్యాంకును కైవసం చేసుకున్నారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన వినోద్ తాతయ్య దగ్గరుండి చదువుకున్నాడు. ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటూ క్రమ పద్ధతిలో చదివితే సివిల్స్ సాధించడం సులభమే అంటున్న వినోద్తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు జరిగినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు వచ్చినటువంటి యూపీఎస్సీ రిజల్ట్స్లో 577th ర్యాంక్, ఆల్ ఇండియాలోనే 577th ర్యాంక్ సాధించినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వినోద్ మనతో ఉన్నారు. సో వారి కుటుంబ నేపథ్యం ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యారు అండ్ ఎలా వాళ్ళ గోల్ని అచీవ్ చేశారనేటువంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉంది మీ ఫీలింగ్, ఎలా ఉంది? హ్యాపీ అండి ఖచ్చితంగా, కానీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎక్కడో ఐఏఎస్ రాలేదు అని అనుకున్నట్టు, ఐఏఎస్ వస్తుంది అనుకున్నాను ఈసారి. ఎందుకంటే ఇది నా చివరి అటెంప్ట్, అందువల్ల ఇంకొకసారి రాయలేను కాబట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ద ర్యాంక్. సో ఎలా ప్రిపేర్ అయ్యారు, అంటే మీ షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు, ఎప్పుడు ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలని చెప్పేసి మీరు ప్రిపేర్ చేసుకున్నారు? ఏంటంటే నేను ఒక షెడ్యూల్ అంటే ఒక 1 monthకి ఇలా ప్లాన్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే అది మనం అనుకున్నట్టు చేయలేకపోవచ్చు చాలాసార్లు. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండేవాడిని. సో రోజు ఒక పార్ట్ ఆఫ్ ద డే ఆప్షనల్ ఖచ్చితంగా చేయాలని పెట్టుకునేవాడిని. నా ఆప్షనల్ మ్యాథమెటిక్స్. సో దానికోసం డెడికేటెడ్గా ఖచ్చితంగా చాలా టైం పెట్టాలి. సో లైక్ మార్నింగ్ హాఫ్ అంతా మ్యాథ్స్ చేసేసి ఈవినింగ్ జిఎస్ కానీ ఇంకా వేరే టాపిక్స్ ఏది రిక్వైర్మెంట్ దాన్ని బట్టి అవి చేసేవాడిని. అండ్ రోజుకి ఎవ్రీడే కన్సిస్టెంట్గా చదువుతూ ఉంటాము. అండ్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ విల్ బి మోర్ 12 hours 13 hours కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. సో మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి, మీ ప్రాపర్ ఎక్కడ? సో మీ ఫ్యామిలీ ఎలా ఇప్పుడు ఫీల్ అవుతా ఉన్నారు మీరు ఈ 577 ర్యాంక్ సాధించినందుకు? మా ఫ్యామిలీ విషయానికి వస్తే కొంచెం స్ట్రగ్లింగ్ బ్యాక్గ్రౌండ్ అండి నాది. అంటే మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. సో మా ఫాదర్ది మార్కాపురము, మా అమ్మగారిది నర్సరావుపేట. మా మదర్ 2018లో చనిపోయారు. సో నన్ను చిన్నప్పటి నుంచి మా తాతయ్య అమ్మమ్మ పెంచారు నన్ను, మా అమ్మతో పాటు. సో మా తమ్ముడిని నన్ను కలిసి మా తాతయ్య అమ్మమ్మ మా మదర్ పెంచారు. అండ్ విత్ బిగ్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మోరల్ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ మా మేనమామ నుంచి మాకు వచ్చింది. మా అత్తయ్య కానీ మా మామయ్య కానీ బాగా సపోర్ట్ చేశారు, మా అమ్మగారు తమ్ముడు. సో వీళ్ళందరి సపోర్ట్తోనే నేను ఇంత మంచి ఎడ్యుకేషన్ వచ్చింది. తర్వాత ఐఐటికి వెళ్ళగలిగాను. అక్కడ తర్వాత ఒక 4 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. తర్వాత ఇప్పుడు సివిల్స్ లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో కూడా వచ్చింది నాకు. అండ్ ఈసారి ఫైనల్గా సివిల్ సర్వీసెస్లో కూడా ర్యాంక్ వచ్చింది. ఎన్నో అటెంప్ట్ ఇది? ఎన్నిసార్లు ఇప్పటివరకు అటెంప్ట్ చేశారు సివిల్స్? ఇది నా 6th అటెంప్ట్ అండి, లాస్ట్ అటెంప్ట్ ఇది. లాస్ట్ అటెంప్ట్. సో చాలా మంది కూడా అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. సో మన వల్ల కాదులే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. చాలా మంది ఫైనాన్షియల్ క్రైసిస్ వల్లనో లేకపోతే ఇంకేదైనా సపోర్ట్ లేకనో వదిలేస్తూ ఉంటారు. ఎలా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరపు నుంచి? సో ఒకటే అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ విత్ ద ప్రిపరేషన్. ఒక 10 రోజులు చదివి 4 రోజులు వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సీరియస్ ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, కానీ చాలామందికి రకరకాల సమస్యల వల్ల కన్సిస్టెన్సీ తెచ్చుకోలేరు. ఖచ్చితంగా ఉన్న టైంలో అది వర్క్ చేసే వాళ్ళైతే రోజుకు 3-4 hours కానీ, ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా 6 to 8 hours డైలీ కన్సిస్టెంట్గా పెట్టగలిగితే ఇట్ విల్ మేక్ దర్ లైఫ్ ఈజియర్. ఎప్పుడు రోజు 12 గంటలు చదవాలి, 14 గంటలు చదవాలని చదువుతుంటే అది హ్యూమన్లీ ఇంపాసిబుల్. డైలీ ఇయర్ మొత్తం అలా చేయడానికి ఏ మనిషి చేయలేడు. అదే మనము ఒక 6 to 8 hours అని ఒక థ్రెషోల్డ్ పెట్టుకొని అది అచీవ్ చేస్తుంటే, కన్సిస్టెంట్గా దాని మీద ఎఫర్ట్ పెడుతుంటే గ్రాడ్యువల్గా అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని కవర్ చేస్తారు. అండ్ ఆల్సో యాక్సెప్టింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద మిస్టేక్స్. సో మనం ఎక్కడ తప్పులు చేస్తాం, మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి, ఈ ఏరియాలో వీక్ ఉన్నామా, ఇవి మనం మనం హానెస్ట్గా ఉండి మనం ఐడెంటిఫై చేసుకొని వర్క్ చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది అయ్యిద్ది. ఇది మనమే చేసుకోలేకపోయినా విత్ సమ్ మెంటర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, పియర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని కూడా ఈ ప్రాసెస్లో చెయ్యొచ్చు. ఇలాగా ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తానని చెప్తున్నారు, సివిల్స్ వైపు రావాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అండ్ అంటే ఎక్కడ పుట్టింది ఆలోచన అసలు? ఇది నాకు ముందు నుంచి హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్ ఏదైనా మనం చేస్తే. ఎందుకంటే బికాజ్ ఆ కేపబిలిటీ ఖచ్చితంగా నాకు ఉంది అని నమ్మేవాడిని. చేస్తే నాట్ సింపుల్గా ఒక జాబ్ చేసుకుంటూ ఉండడం కంటే వాట్ ఎవర్ వర్క్ ఐ డూ ఇట్ షుడ్ హ్యావ్ లార్జర్ ఇంపాక్ట్. అది సొసైటీలో కానీ ఆర్ ఎక్కడైనా మనం చేసే పని మీదతో తీసుకురావచ్చు అన్నది నాకు అలాంటి చేస్తే మంచిది అని నమ్మాను. సో నా జాబ్ చేసేటప్పుడు ఐ డెంట్ ఫీల్ కైండ్ ఆఫ్ దట్ వర్క్. సో జస్ట్ నేను ఎర్న్ చేసుకుంటున్నాను డబ్బులు, అది తప్ప నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. సో అందువల్ల ఏం చేయొచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు సివిల్ సర్వీసెస్ ఇస్ ఏ గుడ్ వే, ఒక పాత్ అనిపించింది.
సో అలా ఆలోచించి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. చాలా మంది యువత కూడా సివిల్ సర్వీసెస్ వైపు రావాలి, మేము కూడా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో పనిచేయాలని చెప్పేసి కూడా అనుకుంటా ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు మీ తరపు నుంచి? ఐ వుడ్ సే ఒకటి కొన్ని ఏంటంటే ఫస్ట్ కన్సిస్టెన్సీ ఇవన్నీ ఉండాలి. హ్యావ్ టు బీ ఆప్టమిస్టిక్ అండ్ మోటివేటెడ్ ఆల్ ద టైమ్. అది కూడా ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనం ఆప్టమిస్టిక్గా లేకపోతే ప్రతిసారి ఏదో చిన్న ఫెయిల్యూర్ కానీ చిన్న సెట్ బ్యాక్ని చూసి కూడా మనం వెనక్కి తోసేసుకుంటాం. either సివిల్ సర్వీసెస్ అవ్వచ్చు ఆర్ ఇంకొక దాంట్లో అవ్వచ్చు, దేంట్లో అయినా, అది గవర్నమెంట్ జాబ్ అయినా ఆర్ కంపెనీ పెట్టాలనుకున్నా ఆర్ ఏదైనా వాళ్ళు సొంతగా చేయాలనుకున్న వాటిల్లో చిన్న సెట్ బ్యాక్ వచ్చినా వెనక్కి తగ్గకుండా ఉండాలి. సో ఆప్టమిస్టిక్గా ఉండి కన్సిస్టెంట్గా ఉంటే ఈవెన్చువల్లీ వాళ్ళు అనుకున్న ఏది చేయాలనుకున్న ఆ పాత్రలో సక్సెస్ అవుతారని నమ్ముతాను. సో చూస్తున్నారు కదా, ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. యూత్ ఎవరైతే ఉన్నారో సో ఒకసారి చదివి వదిలేయడము, కొద్ది రోజులు చూసి వదిలేయడం అనేది కాకుండా ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా లైఫ్లో ఎవరైనా సాధించవచ్చు ఈ సివిల్స్ అనేది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ సివిల్స్లో ఉత్తీర్ణత చాటుకున్నటువంటి విద్యార్థులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ.